అనేక మంది విశ్వాసులు కన్నీరు విడుస్తున్నారు. ఈ సమయంలో ప్రత్యేకంగా మనందరము ప్రార్థన చేయాలి. మనందరికీ ఎంతో గౌరవమైన దైవ సేవకులు రాజ్ ప్రకాష్ పాల్ గారి గురించి ఈరోజు హైదరాబాద్లో వారి యొక్క ఆరాధనలు జరగట్లేదు. ఈరోజు వారు ఆదివారపు ఆరాధనలు క్యాన్సిల్ చేశారు. ఎందుకు అని అంటే వారు ఆరాధన చేసుకుంటానికి ఆరాధన స్థలం లేదు, నో ప్లేస్. ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళినా ఈ ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మంచి ముహూర్తాలంట, ఏ ఫంక్షన్ హాల్ ఖాళీ లేదు. ఏ ఖాళీ ప్లేస్లో పెట్టుకుందామన్నా ఎక్కడ పర్మిషన్స్ లేవు. అంతంతమంది ఇప్పుడు సుమారుగా వారి యొక్క సంఘమునకు 3 ఆరాధనలు కలిపి ఒక 12,000 మంది వస్తున్నారు. 12,000 మంది ఒక ప్రదేశంలో ఒకేసారి రావాలి అని అంటే ఎవ్వరూ పర్మిషన్ ఇవ్వట్లేదంట. ఉన్నదేమో హఠాత్తుగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చి రోడ్డు మీద నుంచొని ఉన్నారు. అలాగా అర్ధరాత్రి 1 గంటన్నర 2 గంటల సమయంలో మాట్లాడినప్పుడు వారి యొక్క వేదన, వారి యొక్క ఆవేదన వినినప్పుడు హృదయము నేనంటాను విరిగిపోయిందండి. వారి కొరకు ద లార్డ్స్ చర్చ్ కొరకు రాజ్ ప్రకాష్ పాల్ గారి గురించి, వారి పరిచర్ల గురించి, ఎందుకంటే మన పరిచర్ని ఎంతో ప్రేమిస్తున్న దైవ సేవకులు, మన కొరకు నిత్యము ప్రార్థిస్తున్న దైవ సేవకులు, ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించి దేవుని నామం పేరట ప్రతిష్ఠించి ప్రార్థించి ఓపెన్ చేసిన దైవ సేవకులు వారి యొక్క సంఘము గురించి, వారి యొక్క పరిచర్య గురించి ప్రార్థిస్తా